హాయ్ గైస్. మొత్తానికైతే విజయ్ గారు విజయం సాధించారు. రాజకీయంగా పరంగా చూస్తే తను మొదటి ఇన్నింగ్ సినిమా రంగంలో అన్నీ సక్సెస్ చూశారు. ఇప్పుడు రాజకీయంగా కూడా విజయాన్ని చూశారు. సరే, విజయ్ రాజకీయ రంగంలో రాజకీయంలో వచ్చేటప్పుడు తనకు ఎదురైన కష్టాలు అనేది మనం ఈ వీడియోలో చిన్న వీడియో ద్వారా మాట్లాడుకుందాం. తను స్థాపించినది టీవీకే పార్టీ 2024లో ఫిబ్రవరి 2న పార్టీని స్థాపించారు. స్థాపించిన మరుక్షణమే అతనికి ఎక్కడ లేని కష్టాలు చుట్టుకున్నాయి, ఉక్కిరి బిక్కిరి చేశాయి. అయినప్పటికీ అతను ఎప్పుడు ఎదరలేదు, బెదరలేదు. ఎలాంటి ఒక్క అడుగు కూడా వెనుకకు వేయలేదు. తను మొదటి సభలోనే గత ఏడాది సెప్టెంబర్ 20న సభలో తొక్కిసలాట జరిగిందండి. దాదాపుగా 41 మంది మరణించారు. ఆ సంఘటన నుండి బయటికి రావడానికి విజయ్కి చాలా టైం పట్టింది. అందులో ఒకటి, అధికారంలో ఉన్న పార్టీ కూడా అతనికి అన్ని రకాలుగా అంటే చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు. తనకు మళ్ళీ రోడ్ షోలు, ప్రచారానికి కూడా అనుమతి ఇవ్వలేదు చాలాసార్లు. అయినా కూడా ఆయన ఎప్పటికీ భయపడలేదు, ఏ రోజు కూడా. తను నటించిన చివరి సినిమా జననాయగన్. నెక్స్ట్ అదొక కష్టంగా తన చరిత్రలో అదొక సినిమా, చివరి సినిమా అయినప్పటికీ చాలా కష్టాలను ఎదురు చూసింది. ఇంకా రిలీజ్ కాలేదు. సెన్సార్ బోర్డు వల్ల అది ఆగిపోయింది. తర్వాత ఎలక్షన్కి ఇంకా 3 నెలలు ఉందనగా తన భార్య నుండి విడాకులు, అదొక సమస్య తెరపైకి వచ్చింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తనకు అభిమానులు పాలాభిషేకం చేశారు, జైగొట్టారు. ఇక రాజకీయంగా పరంగా చూసుకుంటే, రాజకీయాల్లో పెద్ద పెద్ద దిగ్గజాలను ఎదిరించి, ఎవరి సపోర్ట్ లేకుండా, ఒంటరిగా, ఎవరితో పొత్తు లేకుండా రాజకీయాల్లో అడుగుపెట్టి ఇవాళ విజయం సాధించబోతున్నారు. ఏ పార్టీ నుండి సపోర్ట్ తీసుకోలేదు. ఒక తమిళనాడులో టీవీకే పార్టీ చరిత్ర తిరగా రాయబోతుంది. తిరగా రాసింది ఆల్మోస్ట్. తన డ్రైవర్ కొడుకుకి టికెట్ ఇవ్వడం, అది సామాన్యునికి టికెట్ ఇవ్వడం చాలామందిని కదిపేసిందండి. అతను కూడా ముందంజలు ఉన్నారు, గెలుపు దారిన పట్టారు. తర్వాత తను 1984లో సినిమా రంగంలో అడుగుపెట్టారు, బాల నటుడిగా వెట్రి మూవీతో. తనకు పోలింగ్ అయిన తర్వాత ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్పించి మిగతా వాళ్ళందరూ 15 నుంచి 20 సీట్లకే పరిమితం అవ్వబోతున్నారు విజయ్ గారని పోల్స్ చెప్పాయి. ఈ ఒక్క యాక్సిస్ మై ఇండియా వచ్చేసి టీవీకే పార్టీ 100 సీట్లు పైగా సాధించి చరిత్ర తిరగా రాయబోతుందని చెప్పారు. ఈరోజు తిరగా రాసింది, అదే నిజమైంది. అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందన్నారు. అది నిజంగానే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. అందులో ఒక అభిమాని సడన్గా విజయ్ ఓడిపోతున్నారనే రూమర్స్ వల్ల అతను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు, గొంతు కోసుకొని. సరే, ఏదైనా విజయ్ స్టోరీ గురించి ముందు ఇంకా మాట్లాడుకుందాం. సరే, మీకైతే ఒక చిన్న వీడియో ద్వారా ముందుకు వచ్చాను. సపోర్ట్ చేయండి, సహకరించండి. థ్యాంక్ యూ సో మచ్.